హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటా అనేది మీరు ఆల్రెడీ తెలుసుకొనే ఉంటారు. అర్థమైపోయి ఉంటుంది. బికాజ్ నా తమ్ముళ్ళు మీరు ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే అందరు అక్షింతలు వేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు అండ్ తోడి పెళ్లి కొడుకు అక్కడ కూర్చోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే అక్షింతలు వేస్తున్నారు ముత్తైదువులు అందరు కలిసి. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనమాట డెకరేషన్. బయట నుంచి అయితే పిలిపించుకొని చేపించుకున్నాము. ఇంకా మీరు ఆల్రెడీ నా లాస్ట్ షార్ట్ కనుక చూసుంటే దాంట్లో అయితే నేను చెప్పాను తోడి పెళ్ళికి వచ్చేసి నా తమ్ముడు అని చెప్పి. సో పెళ్లి కొడుకు అలాగే తోడి పెళ్లి కొడుకు ఇద్దరు అయితే కుడికాలు ముందు పెట్టి అయితే కూర్చుంటున్నారనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఫుల్ హడావిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఫస్ట్ హల్దీ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇంకా అలాగే మెహందీ, సంగీత్ అండ్ మ్యారేజ్ ఇవన్నీ అయితే 1 by 1 అయితే వచ్చేస్తాయి. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మీకోసం వీడియోస్ అంటే చాలా మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తానికైతే నేను రెడీ ఉన్నాను. అలాగే నాకు హ్యాపీనెస్ అంటే ఏమీ అవసరం లేదు, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి మించిన సంతోషం నాకు ఉండదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మీకోసం వీడియోస్ చేస్తానికి రెడీగా ఉన్నాను. అలాగే మీరు నా కోసం వీడియోస్ చూస్తానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నట్టయితే తెలుసు కదా ఏం చేయాలో. ఇంకా అన్నిసార్లు అయితే చెప్పకూడదు కాబట్టి మీకు అర్థమైపోయింది, అదైతే చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా అత్త మామ అంటే మా బావ వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఫస్ట్ పెళ్లి కొడుకొని చేస్తున్నారు. నెక్స్ట్ మా అత్త, ఇంకా అలాగా మా అక్క వాళ్ళు, అత్తలు, పిన్నిలు, ఒకరు కాదులేండి ఇంక అందరూ. ఇంకా మీకు తెలుసు కదా పెళ్ళి అంటే, అందులోనూ మన తెలుగు వారి పెళ్ళి అంటేనే చాలా గోలగోల హడావిడి పిల్లలతో కలకల్లాడిపోయింది. సో దానికన్నా ముందు ఏంటంటే మార్నింగ్ పూట పసుపు కుంకుమ అవన్నీ వేసి చేస్తారు కదా, ఆ వీడియో అయితే పెడతాను, మీరు చూసేయండి. దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ అందరూ బయట హల్దీ కాబట్టి ఎల్లో అయితే వేసుకొని కూర్చున్నారు. ఇంకా ఆ వీడియో అయితే పెడతాను, చూసే ఇంకే మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదండి, మీకు తెలుసు కదా కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. నేనైతే ఇది షార్ట్ కింద అయితే పోస్ట్ చేస్తాను. నార్మల్గా అయితే వీడియో అయితే చూసేయండి. మీకైతే వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా చుట్టాలు అందరూ ఉన్నారు కాబట్టి ఇంక ఇక్కడైతే మా అక్క మా బావ అయితే అక్షింతలు వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్త కూడా పసుపు అవన్నీ రాసి అక్షింతలు అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారు, పిల్లలు లేరా ఏంటి, ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తా వెళ్తే పైన చూడండి చక్కగా ఏసీ వేసుకొని టీవీ పెట్టుకొని పిల్లలందరూ అయితే అలా ఎంజాయ్ చేస్తున్నారు. మా మోక్షి గారు కూడా అమ్మ నాన్న అసలు ఎవరు ఏమి పట్టించుకోవడమే లేదు, అక్కడ చక్కగా వెళ్ళి పిల్లలతో ఆడుకుంటున్నారు. మనకు కావాల్సింది కూడా అదే. ఇక్కడైతే చూడండి ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఎక్కడైనా పిల్లలే కదా. ఇక్కడ చూడండి ఇంకా మా హెల్దీ అండ్ డాన్సెస్ అయితే ఇంకా స్టార్టే కాలేదు. అప్పుడైతే పైన టెర్రస్ మీదకి వచ్చి వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే చూడండి. ఫస్ట్ అయితే వాటర్ బెలూన్స్ అయితే కొట్టుకున్నారనమాట. దాని తర్వాత ఈ వాటర్ గన్స్ అయితే తీసుకున్నారు. అబ్బా పిల్లలకి ఆడుకోవటం సాధ్యమయ్యేది. నిజంగా ఆ ఏజ్ పోయిందంటే మళ్ళీ ఎంజాయ్ చేయగలం, కానీ అప్పుడు చిన్నప్పుడు చేసినంత ఎంజాయ్మెంట్ అయితే మళ్ళీ రాదు. ఇక్కడ చూడండి మా మోక్షగాడు కూడా అసలు అమ్మో పిల్లలందరితో కలిసిపోయి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. వీళ్ళు ఒకటే అండి, వాటర్ గన్స్, వాటర్ బెలూన్స్ అండ్ పైప్స్ ఒకటి కాదు, అక్కడ ఏం కనిపిస్తే చూసారు కదా మగ్స్, బకెట్స్ అన్నీ వాడేస్తున్నారు అనమాట. ఇంకా చక్కగా ఇలా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్. అసలు మేము ఎంజాయ్ చేయకముందే నెట్ కింద వాటర్ అయితే వస్తుంటే ఇంకా అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆ వీడియో కూడా చూసేయండి. అసలు మామూలుగా కాదండి ఎంజాయ్మెంట్ అయితే ఫస్ట్ పిల్లల తర్వాతే. అలాగే మా ఫ్యామిలీ కూడా మేము కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాంలేండి. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు అందరు కలిసి డ్యాన్సెస్ అయితే వేస్తున్నాము. దానికన్నా ముందు ఏంటంటే కిందకి వెళ్ళి కింద ఏంటంటే ఫస్ట్ మంగళ స్నానం అని చేపిస్తారు కదా, ఆ వీడియో ఇక్కడ వేసేస్తాను, చూసేయండి. తర్వాత అయితే మాట్లాడుకుందాం మనం.
చూసేసారు కదా, మీకైతే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఇందాక కంటిన్యూషన్ అనమాట. ఇంకా నెట్లో ఆదాక ఇక్కడ చూసారుగా వాటర్ అయితే దొరుకుతున్నారు. అబ్బా అసలు మామూలుగా లేదు వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే. ఇంకా సెకండ్ డే కూడా చేసామన్నమాట. ఇంకా సెకండ్ డే కూడా ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. అండ్ మీకు చెప్పా కదా, ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళకన్నా కింద అయితే ఇంకొక ఎంజాయ్మెంట్ అయితే ఉంది. బట్ మోక్షి ఉన్నాడు కాబట్టి వాడి కోసం అయితే నేను ఉండిపోయాను. సెలబ్రేషన్స్ అయితే చూడండి ఇంకా బీభత్సంగా ఉంటాయి అనమాట. సెకండ్ డే పెళ్లి కొడుకుని చేశారు అని చెప్పా కదా, ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కదండి. సెకండ్ డే అయితే మేమే అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట. మా బాబాయ్ అండ్ పిన్ని అయితే చేశారు. నిజంగా ఫస్ట్ డే వేరే వాళ్ళ చేత చేపిస్తాం కన్నా నిజంగా మేమే బాగా చేసుకున్నాం అనిపించింది. డెకరేషన్ అయితే చూసేయండి, అసలు ఎంత బాగా చేశారో చూడండి. రియలిస్టిక్గా నిజంగా బయట వాళ్ళే చేస్తే ఎలా చేస్తారు అట్లాగే చేస్తారు. అది కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఎంతో బాగుందో చూడండి. నిజంగా నేను చెప్పటం కాదు, మీకే నచ్చిందా లేదా అయితే కామెంట్ చేసేయండి. నిజంగా మీకు అనిపించిందా లేదా, అబ్బా వీళ్ళు సూపర్గా చేసుకున్నారు అని. నిజంగా నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. బాగా అయితే బాగా చేశారనమాట. ఇంకా సెకండ్ డే వచ్చేసి మా చిన్నత్త అంటే మా బావకి పిన్ని, ఆమె అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట. సో అందుకనే చెక్కంటే ఇంట్లో వరకు మేమే ఇలా మా పిన్ని అండ్ బావ చెప్పా కదా, వాళ్ళైతే డెకరేషన్ అయితే చేసేసారు. ఇంకా చూసేయండి. ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇస్తారు కదా, ఇంకా అది కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.